నువ్వేంది ఎక్స్ నట్ట కడుగుతున్నావు? నువ్వేంది గుడ్లను కడుగుతున్నావు? ఇవా చూపి, నీకోసం గిఫ్ట్ తయారు చేస్తాను. దీని చూపి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మా ఆయన కోసం గుడ్లతో ఒక గిఫ్ట్ తయారు చేస్తున్నాను. మీరే చూడండి ఎట్లా తయారు చేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని వాష్ చేసుకుంటున్నా. ఈ కర్రీ వేసిన లోపల నేనంతా తీసి చూపి. గుడ్లతో మా ఆయనకు గిఫ్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆన్ చేసిన. ఇప్పుడే మార్కెట్కి పోయి సరుకులు తెచ్చినాం అనమాట. ఇంకా గుడ్లతోటి ఒక చిన్న గిఫ్ట్ చేస్తున్నాను. మీరు చూడండి. ఫస్ట్ అయితే మన వీడియోకి గట్టిగా లైక్ వేసుకోండి. వీడియో అంతా చూసినాక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? గుడ్లు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. దీనిలోకి ఏమేమి కావాలంటే ఉండండి చూపిస్తా. ఏంటి ఆకులు కాడికి పోయినావు? మా ఆయన ఏం వీడియో తెచ్చాలో అని తనకలాడుతున్నారు. చెప్పలే ఫస్ట్ పూలు చూద్దరా. ఫస్ట్ అయితే నేను మా ఇంటి దగ్గర ఏమేమి పూలు ఉన్నాయో ఆ పూలు తీసుకుంటానా. కొన్ని తీసుకున్నాను. ఇంకా కొన్ని కనకాంబరాలు ఉన్నాయి బయట చూద్దాం. మా ఇంటి దగ్గర ఉన్న పూలు మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి. బయటికి వెళ్ళి ఇంకా పూలు అంటే మీ ఇంట్లో ఏమేమి పూలు ఉంటాయో అవి వాడుకోవచ్చు మీరు ఖచ్చితంగా. ఇంకా ఏం తీసుకున్నాం అందకున్నాను. ఇది మా ఇంటి దగ్గర ఎక్కువ కనకాంబరాలు మల్లె చెట్టు అవి ఉన్నాయి అని నేను మళ్ళీ కానియ పూలు కూడా తీసుకుంటున్నా. ఇవి చూడడానికి బాగున్నాయి అన్నమాట. కొన్నే, ఎక్కువ ఏం కాదు. ఈ పూలతో నీకు ఈరోజు గిఫ్ట్ చేస్తున్నాను. పా బావా, ఏం ఇచ్చానని కనకలాడుతున్నాలే. తొందరపడకు, వీడియో అయితే తీస్తాను ఖచ్చితంగా చూడు, సరేనా? ఇప్పుడు 3x ఉన్నాయి కదా, 3xలో పైన ఇవి తీసేయాలా, కానీ ఇది వద్దనుకుంటున్నాను. సరేనా? ఎందుకంటే వాటర్ ఊలిపోతాయి. చూడండి, ఇటు చూపి. ఇవి 3 రకాల పూలు మా ఇంటి దగ్గర. 3 రకాలు కాదు, గులాబీ కూడా పెట్టచ్చు. గులాబీలు లేవు కదా, మళ్ళీ టౌన్లోకి వెళ్ళి ఎవరు తీసుకొని వస్తారు అని నేను ఇది చేస్తున్నా. ఫస్ట్ కనకాంబరాలు అయితే వేస్తాను. స్టార్ట్ చేయండి. ఎక్కువ అవుతుంది. మీకు అందుబాటులో ఉన్న పూలన్నీ తీసుకొని ఇందులో వేసేయండి. నాకు ప్రస్తుతానికి మా ఇంటి దగ్గర దొరికిన పూలు నేను దీంట్లో వేసాను. అర్థం కాకుండా ఏం ఇచ్చానా? సర్లే, ఆ 2 ఆకులది 2 దానిలే, ఒక దాంట్లోకి ఒక్కొక్కటి. 2 ఆకులు అయితే వేస్తాను. అర్థం కాలేలా నీకు? ఇంకా బా లోసేపు ఉన్న ఆకు కూడా వేస్తానా. చూడండి, ఇవి ఇలా వారకు వచ్చేలా వేసుకోవాలా. అంటే ఇది మనీ ప్లాంట్ ఆకు అనమాట. కొంచెం వారకు వచ్చేలా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేయాలా. ఇది చూపి అన్న చూపి. ఫస్ట్ ఇంకా అంతా అయిపోయింది ప్రాసెస్. వాటర్ వేస్తానా. ఎక్స్ రెడీ అయినాయి. మనకు దొరికిన పూలన్నీ ఇందులో పెట్టేసేయండి. ముఖ్యంగా గులాబీ పెట్టచ్చు, నాకు అందుబాటులో లేదనమాట. ఇది తీసుకొని పోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. రండి, వస్తున్నావా? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి మొత్తం. ఇది ఇంకా నీ గిఫ్ట్ తయారు కావడానికి ఒక 2 గంటలు పడుతుంది. బాగా గడ్డ కట్టాలి అవన్నీ. తర్వాత నేను నీకు ఇచ్చుతా, సరేనా? అయిపోయిందండి. ఎగ్స్ అంటే మామూలుగా చెట్లకి వేస్తానండి నేను. ఈరోజు కొత్తగా ట్రై చేయాలని
ఆ ఎగ్లో మంచి మంచి పూలు వేసిన. ఇంకా మీకు మంచి మంచి పూలు కావాలంటే మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకోండి, దాంట్లో వేసేయండి, వేసేసి వాటర్ వేయండి, వాటర్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. గడ్డ కడుతుంది, కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా గులాబీ నుండి బాగుంది అనిపిస్తుంది. కానీ ఇంకా తెచ్చుకోవాలనుకున్నా కానీ వీలు కుదరలేదు. కానీ చూద్దాం అది ఎలా సార్, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాం మీకు. మా ఆయనకి ఇంకా అర్థం కాకున్నది ఏం చేస్తుందో ఏమో ఇది అని. డీప్ ఫ్రిడ్జ్లో పెడతానే అర్థమైందా? ఏమర్థమైంది? అది గడ్డ కడుతుంది, అది ఒక షేప్ లో వచ్చేస్తుంది. ప్లేట్ ఎగ్ ప్లేట్ బాగా కొడతా, అది బయటికి ఇస్తా. అబ్బా వెలిగింది, వెలిగింది, మా ఆయనకి బల్బ్ వెలిగింది. నీకోసం గిఫ్ట్ రెడీ, చూపిస్తారా? అయినాయి. ఇదైతే నేను తీసి చూసిన వెళ్ళాక కొంచెం మనకి కరిగిపోయింది లోపల. ఇదైతే కొంచెం చూపిస్తా ఇది ఇప్పుడు మీకు. తీసిన రన్నింగ్ అవుతుంది వీడియో. మామూలుగా అయితే మొన్న తీసినాం కదా ఇది వీడియో, ఇది ఎట్లా మొన్న తీసినది కదా ఇది వీడియో. మొన్ననే తీయాల్సింది, నేను ఇంకా వేరే పని పడి బయటికి వెళ్ళినా. ఇటైతే వస్తుంది. ఇంకా గులాబీ వేసి తింటే బాగుంది. లోపల కలర్ కలర్ పూలు కానిస్తున్నాయి చూడండి. పట్టు, ఆఫ్ చేయ ఒకసారి, పట్టుకో, నీకోసమే వచ్చేసి. పూలు ఇచ్చే మగ్గిపోతాయి ఒక్కరోజుకి అని గిఫ్ట్ ఇచ్చినట్లేదు. అదే పూలు ఇచ్చే మగ్గిపోతాయని అట ఐస్లో పెట్టించిన. ఇంకా అసలు పూలు వాడిపోవు. బాగుందేనా గిఫ్ట్? పండగ చేసుకో, దాపెట్టుకోపో ఫ్రిడ్జ్లో. ఓకే అండి, ఇది వీడియో బాగుంటే